హాయ్ వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం చూడబోయేది హోమ్ మేడ్ సోప్. ఈ సోప్ మన బాడీ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్నీ చంపేసి ఫుల్ మాయిశ్చరైజర్గా కొంచెం మన స్కిన్ని గ్లోగా ఉంచుతుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనకు నచ్చినట్టు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోప్ బేస్, అలోవెరా జెల్, రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్, హనీ, ఇంకా మరియు మనకు ఒక బౌల్ కావాలి. అలాగే నేను హాస్టల్లో ఉన్న వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను, కెటిల్లో కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంట్లో ఉంటే నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి కెటిల్లో చేస్తున్నాను. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో స్టవ్ ఆన్ చేసి స్టవ్లో డబల్ బాయిల్ మెథడ్లో చేసుకోండి. ఇదిగో నేను కెటిల్లో పెట్టాను కదా ఇలాగా. మా దగ్గర అదే ఫెసిలిటీ ఉంది, అందుకే హాస్టల్లో చేస్తున్నాను. డబల్ బాయిల్ మెథడ్లో ఒక బౌల్లో వేసి ఆ బౌల్ కింద వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఆ బౌల్లో పెట్టాలి. ఇందులో అలోవెరా యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది, సో నేను మెల్ట్ అయిన తర్వాత అలోవెరా జెల్ ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాను అలోవెరా నుంచి, అదే యాడ్ చేయాలి. ఇక్కడ మనకు అలోవెరా కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మనము ఇప్పుడు హనీ 2 స్పూన్స్ యాడ్ చేయాలి. 2 స్పూన్స్ హనీ యాడ్ చేయడం వల్ల మన స్కిన్లో కొంచెం గ్లోనెస్ వస్తుంది, ఇంకా డెడ్ స్కిన్స్ని అంతా క్లిన్జర్ చేస్తుంది. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయాలి. దీనివల్ల హెయిర్ గ్రోత్కి, స్కిన్ ఫేషియల్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఇక టర్మరిక్ కూడా యూజ్ చేశాను. ఈ టర్మరిక్ అన్నది మన బాడీని గ్లోనెస్కి, ఇంకా మన బాడీ పైన ఉన్న డెడ్ సెల్స్ని అన్నిటినీ రిపేర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ టర్మరిక్ వేసిన తర్వాత మనం నీట్గా కలపాలి. కింద నేను ఆల్రెడీ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి. సో ఇక్కడ రోజ్ వాటర్ క్లిప్ కనపడుతుంది కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. సో ఒకసారి చూస్తే కనపడుతుంది మీకు నేను కలపడం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలి నీట్గా. ఇగో నేను ఇక్కడ యాడ్ చేసిన క్లిప్ ఉంది. విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి యూస్ చేసుకోండి. నేను ఇక్కడ 2 సోప్స్ చేస్తున్నాను, అందుకే నేను కూడా ఒకటి యూజ్ చేశాను. 1 సోప్కైనా 4 సోప్స్కి అయితే 2 వేసుకోవచ్చు. అది కూడా మంచిగా ఉంటుందండి, బాడీకి స్కిన్కి అంతా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకా వింటర్ సీజన్లో యూస్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. ఫస్ట్ మనకు మౌల్ అనేది ఇంపార్టెంట్ అండి, అది లేకపోయినా ప్రాబ్లం లేదు, మనం కప్స్లలో కూడా వేసుకోవచ్చు, ప్లాస్టిక్ కప్స్ కానీ. అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసి వేయాలి, ఇందులో వేసుకోవడానికి ఏం అవసరం లేదు. సో ఇదిగోండి నేను 24 అవర్స్ తర్వాత పక్కన పెట్టి తీసుకున్నాను. ఇంత నీట్గా వచ్చిందో చూడండి, క్లీన్గా నీట్గా ఉంది కదా, బాగుంటుంది. ఇట్లా ఉంటుందండి సోప్. ఇంకా గట్టిగా కావాలి అంటే ఇది మనం ఎన్ని రోజులైనా సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.